చూస్తున్నారుగా ప్రేమ్ మందిర్ కి ఎంత రష్ ఉందో. సో మనం వచ్చేసాం ప్రేమ్ మందిర్ కి. చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో. మనమైతే వచ్చేసాం ప్రేమ్ మందిర్ లోపలికి. మీకు అంత సరిగా కనబడట్లేదేమో కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాలేజ్ అనే యాక్ట్ ప్లే అవుతుంది అక్కడ. చూస్తున్నారుగా ఆ లైటింగ్ మధ్యలో ఎలా వెలిగిపోతుందో.
చూస్తున్నారుగా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పట్టట్లేరు కూడా లోపల, లైన్ల వారీగా పంపేస్తున్నారు బయటకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మందిర్ పక్కనే మనకి రూమ్ ఉంది. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి మనకి. పర్ డే అని కాదు, ఇక్కడ లైక్ మేము ఈవినింగ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే 11 వరకు అలా ఖాళీ చేసేయాలి. సో ఎలా అంటే ఈరోజు ఈవినింగ్ వచ్చి మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ వరకు అలా ఉండొచ్చు. 1000 రూపీస్. ఇక్కడ అయితే నార్మల్గా 700లో 600లో కూడా దొరుకుతున్నాయి. కానీ అవంతా సజెస్ట్ చేసేంత అనిపించలేదు. 1000 రూపీస్కి అయితే మీకు మంచి రూమ్స్ దొరుకుతాయి. కానీ ఐ ప్రిఫర్ ఇలాంటి ప్లేస్లో, ఇలాంటి మందిర్ పక్కన ఒక రూమ్ అయితే 1000 రూపీస్లో చాలా బెస్ట్ అది. సో మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ స్టే చేయండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక ఆశ్రమం, పరమహంస ఆశ్రమం, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజుతో మన డే 2 డెస్టినేషన్ 2 వృందావన్ ముగిసింది. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది మన డెస్టినేషన్ 3. స్టే ట్యూన్ టు మీ సంచారి ఫ్యామిలీ. హరే కృష్ణ, రాధే రాధే.